రేవంత్ సర్కారుపై నిరుద్యోగులు జంగ్ సైరన్ మోగించారు. చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వద్ద మెరుపు ధర్నా చేపట్టారు. ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని మండిపడ్డారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలేపి అని రేవంత్ సర్కార్ను నిలదీశారు. అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. మెగా డిఎస్సితో 15,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వాలని, జీపీఓ ఉద్యోగాలు 7,500 వెంటనే భర్తీ చేయాలని తేల్చి చెప్పారు. గ్రూప్ 2లో 2,000 ఉద్యోగాలు ఇవ్వాలని, గ్రూప్ 3లో 3,000 ఉద్యోగాలతో నోటిఫికేషన్ భర్తీ చేయాలన్నారు. జీవో నెంబర్ 46/29 వెంటనే రద్దు చేయాలన్నారు. 20,000 పోలీస్ జాబ్స్ వెంటనే భర్తీ చేయాలి. మెరుపు ధర్నాతో రేవంత్ సర్కారు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వద్ద భారీగా పోలీసులను మోహరించింది. రేవంత్ సర్కారుపై నిరుద్యోగులు జంగ్ సైరన్ మోగించారు. చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వద్ద మెరుపు ధర్నా చేపట్టారు. ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని మండిపడ్డారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలేపని రేవంత్ సర్కార్ను నిలదీశారు. అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. మెగా డిఎస్సితో 15,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వాలని, జీపీఓ ఉద్యోగాలు 7,500 వెంటనే భర్తీ చేయాలని తేల్చి చెప్పారు. గ్రూప్ 2లో 2,000 ఉద్యోగాలు ఇవ్వాలని, గ్రూప్ 3లో 3,000 ఉద్యోగాలతో నోటిఫికేషన్ భర్తీ చేయాలన్నారు. జీవో నెంబర్ 46/29 వెంటనే రద్దు చేయాలన్నారు. 20,000 పోలీస్ జాబ్స్ వెంటనే భర్తీ చేయాలని కోరారు. నిరుద్యోగుల మెరుపు ధర్నాతో రేవంత్ సర్కారు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వద్ద భారీగా పోలీసులను మోహరించింది. రేవంత్ సర్కారుపై నిరుద్యోగులు జంగ్ సైరన్ మోగించారు. చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వద్ద మెరుపు ధర్నా చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ నిరుద్యోగులంతా కలిసి ఒక్కసారిగా మెరుపు ధర్నాకు దిగినట్టుగా తెలుస్తుంది. వారి డిమాండ్స్ ఏంటి, ఏమంటున్నారు? కుమార్, ఏదైతే చూసుకుంటే నిరుద్యోగులందరూ కూడా సాయంత్రం సమయంలో చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో మెరుపు ధర్నా చేపట్టారు. ప్రధానంగా ఏదైతే అసెంబ్లీ సమావేశాలు రానున్నాయో ఆ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కూడా నిరుద్యోగులను కూడా గతంలో నిండా ముంచినట్టు కాకుండా ఇక్కడ తప్పకుండా జాబ్ క్యాలెండర్ పెట్టాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వానికి, అటు రాష్ట్ర ప్రభుత్వానికి, అటు టీజీపీఎస్ కి అనేక సార్లు కూడా మొత్తుకున్నా కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. టీజీపీఎస్సీ ఓటీఆర్ అప్డేట్ అంటూ కూడా నిరుద్యోగులను తుంగలో తొక్కే పరిస్థితి కనిపిస్తుంది. అటు నిరుద్యోగులను ఆగం చేసే పనిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది, అటు టీజీపీఎస్ ఉందంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నిసార్లు ఓటీఆర్ చేసినా కూడా కేవలం మన సాంకేతిక సమస్యలతో అనేక సార్లు కూడా ఇబ్బంది తలెత్తే పరిస్థితి ఉన్నాయి. ఈసారి కూడా ఏదో ఓటీఆర్ అని పేరు చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పబ్బం గడుస్తుందంటూ కూడా నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తూ చిక్కడపల్లి లైబ్రరీలో చేపట్టారు. మరో విధంగా చూసుకుంటే గతంలో ఏదైతే మేధావులు విద్యార్థులను కానీ, అటు నిరుద్యోగులను కానీ, సెంట్రల్ లైబ్రరీలో చదువుకున్న నిరుద్యోగులను కానీ రెచ్చగొట్టినారు. ఇప్పుడు ఆ మేధావులకు, విద్యార్థుల, నిరుద్యోగుల కన్నీళ్లు కనిపిస్తలేవా అని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్యాగాలు మావి, భోగాలు మీవి అంటూ సర్కార్లతో కూడా నిరసన చేపట్టారు. ఇక్కడ కూడా భారీగా పోలీసు బందోబస్తు కూడా చేరుకున్నారు. అటు ప్రధానంగా చూసుకుంటే గతంలో అంటే ఏదైతే రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడానికి చెప్పిన మాటలు, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మాటను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి. ఇప్పటికీ 2 సంవత్సరాలు కూడా గడిచిపోయింది, ఎలాంటి ఉద్యోగం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో గతంలో ఏదైతే నోటిఫికేషన్ జరిగిందో ఎగ్జామ్ పెట్టింది బీఆర్ఎస్.
రిజల్ట్ ఇచ్చింది కూడా బీఆర్ఎస్, కేవలం రిక్రూట్మెంట్ పత్రాలు ఇచ్చింది మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా నిరుద్యోగులు మండిపడుతున్నారు. అటు మెగా డిఎస్సి 15,000 పోస్టులతో కూడా నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అటు జీపీఓ ఉద్యోగులు 7,500 వెంటనే భర్తీ చేయాలని కూడా ఇప్పటికే నిరుద్యోగులు ప్రధాన డిమాండ్ చేస్తున్నారు. అటు గ్రూప్ 2లో, గ్రూప్ 3లో 2,000 ఉద్యోగులు గ్రూప్ 2లో, 3,000 ఉద్యోగులు గ్రూప్ 3లో ఇవ్వాలి. వెంటనే ఆ నోటిఫికేషన్ భర్తీ చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే ఆ క్లిష్ట పరిస్థితులు అంటే 2 జీవోల ద్వారా కూడా నిరుద్యోగులు చాలా వరకు మానసికంగా ఒత్తిడి నష్టపోయారు, ర్యాంక్ వచ్చే అభ్యర్థులు కూడా నష్టపోయారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకటి 46 జీవో, ఒకటి 29 జీవోలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ అసెంబ్లీలో అవి 2 రద్దు చేయాలి. రద్దు చేసి వెంటనే 2 లక్షలకు సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. అటు 20,000 పోలీసులు ఉద్యోగాలు కూడా తక్షణమే భర్తీ చేయాలి. అటు దిల్సుఖ్ నగర్ లో కూడా అనేక మంది విద్యార్థులు కూడా జాబులు రాక సంవత్సరాల ఉంటున్నారు. కనీసం ఇళ్లకు పోయే ముఖం కూడా మాకు లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వస్తుంది నిరుద్యోగులకు నోటిఫికేషన్లు ఇస్తారని మేము అనుకుంటే పూర్తిగా నిరుద్యోగుల సమస్యలు కానీ అటు నిరుద్యోగులను తుంగలోకి వచ్చి అక్రమంగా కేసులు పెట్టడం కానీ లాఠీ చార్జీలు చేయడం కానీ ఇదే పరిస్థితి కనిపిస్తున్నట్టు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈసారి రానున్న అసెంబ్లీలో తప్పకుండా నిరుద్యోగుల అంశం పైన జాబ్ క్యాలెండర్ పెట్టాలి. తక్షణమే 2 లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. రైట్, థ్యాంక్ యూ అరవింద్. అని బరాబర్ చెప్తున్నాడు. 70,000 ఇచ్చిన అంటే నేను ఉద్యోగాలు ఇయ్యాను అంటున్నాడు. అంటే ఉద్యోగాలు నువ్వు ఎందుకు ఇవ్వవు? ఎవడో ఇవాళ సీఎం అయినా సీఎం ఏ విధంగా తెలంగాణ ప్రజలు ఓట్లేస్తే ఇవాళ సీఎం అయ్యి మీకు దమ్ము లేదా లైబ్రరీ రానికి ఇవాళ ఆకునూరు మోర్లు ఎక్కడ పోయినా ఆ రోజు లైబ్రరీకి వచ్చి కూర్చున్నావు. కోదండరామ్ సార్ ఎక్కడ పోయినావు? లైబ్రరీ చైర్మన్ రియాజ్ సార్ ఎక్కడ పోయిండు? లైబ్రరీ చైర్మన్ కనీసం ఈ లైబ్రరీ రాడు, సిటీ సెంట్రల్ లైబ్రరీకి పోతాడు. సిటీ సెంట్రల్ లైబ్రరీ నువ్వు ఎందుకు రావు? నీకు దమ్ము లేదా? ఆ రోజు 100 సార్లు వచ్చినాడు. ఉద్యోగాలు ఇచ్చే ఆలోచన అయితే గవర్నమెంట్ లేదు. ఎందుకంటే